హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఒక మంచి జాబ్ అప్డేట్ అనేది అయితే తీసుకొచ్చాను. ఇది ఎస్ఎస్సికి సంబంధించినటువంటిది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. ముందుగానే చెప్పేస్తున్నాను, దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేది కూడా ఉంటుంది, 1/3 పార్ట్ అనమాట. అలానే దీనికి అప్లికేషన్స్కి ఏ విధంగా ఫిలప్ చేయాలి, ఏంటి దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, దీని సింపుల్ ట్రిక్స్ అనేవి కూడా నేను చెప్తాను. చాలా వరకు అయితే ఎర్రర్స్ వస్తాయని చెప్తున్నాను. ఎర్రర్స్ రాకుండా నేను సింపుల్ ట్రిక్స్ అనేది చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. ఒకసారి ఫుల్గా అయితే వీడియోని చూసి తర్వాతనే మీరు అప్లై అనేది అయితే చేయండి. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ అనేవి చేసినా సరే మళ్ళీ కరెక్షన్ ఆప్షన్ అనేది తర్వాత చాలా డేట్ అనేది కూడా మారిపోవడం అయితే జరిగింది కాబట్టి 16th ఇచ్చాడు. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్ అనేది చేయకండి. ఒకవేళ మీ కేటగిరీ కానీ అన్ని సంథింగ్ ఏ ఉన్నా సరే అది ఫస్ట్లీ మీరు కరెక్ట్గా పెట్టుకోండి ముందే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టైం కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా అయితే మీరు అనేది లాగిన్ చేయడం అయితే అవ్వదు. జస్ట్ మీరు ఫస్ట్లీ మీరు ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటిది క్యాండిడేట్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కొత్తగా అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ అవ్వనేది చెప్పేసి లాగిన్ అనేది మనం డైరెక్ట్గా చేయడం అవ్వదు. కాబట్టి ఫస్ట్లీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. లాగిన్ న్యూ రిజిస్ట్రేషన్ చెప్తుంది కదా, అది రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏం వస్తుందంటే ఇలా ఫస్ట్ పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ వెల్ యాజ్ మీ యొక్క ఆధార్ కార్డు అంటే 10th క్లాస్లోని ఏ విధంగా అయితే ఇచ్చారో అలానే మీరు ఈ అప్లికేషన్ మొత్తం కూడా ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు అలానే వెరిఫికేషన్ కోసం మీకు ఇంకోసారి అడుగుతుంది. ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ కార్డు కోసం అంటే మీ యొక్క ఓటర్ ఐడి కానీ లేదంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలా ఎట్సెట్రా ఇంకే నెంబర్ అయినా సరే ఐడెంటిఫికేషన్ కోసం అయితే మీరు ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు. ప్లస్ ఆధార్ కార్డు అనేది ఇచ్చుకుంటే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ అలానే మీ 10th క్లాస్ మీద ఏ విధంగా అయితే మార్క్స్ ఏ విధంగా అయితే వచ్చాయో అలానే దానికి సంబంధించినటువంటి ఫాదర్ నేము, మదర్ నేము, అలానే మీరు ఎప్పుడైనా సరే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నారా వద్దని చెప్పేసి మీకు ఇక్కడ అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఎస్ అని పెట్టండి, లేదు అనుకుంటే నో అని చెప్పేసి ఉంచేయండి. నా వరకు అయితే మీ 10thలోని మార్క్స్ మెమోలోని ఎలా అయితే ఉందో అలానే ఉంచండి, దాన్ని మార్చకండి. అలానే జెండరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అలానే ఫాదర్ నేము, మదర్ నేము, అలానే 10th క్లాస్ మార్క్స్ ఎన్ని వచ్చి ఎప్పుడు పాస్ పర్సంటేజ్, ఎప్పుడు మీ రోల్ నెంబరు, అలానే ఇప్పుడు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ అలానే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడికి సంబంధించినటువంటి ఓటీపీస్ అనేవి వస్తాయి. ఓటీపీస్ వచ్చిన తర్వాత దానికి వెరిఫై అని చెప్పేసి వెరిఫై చేయాలి. మెసేజెస్ అనేవి వస్తాయి. ఓటీపీలు చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి అనేది అయితే వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లుగా అయితే మీకు పాస్వర్డ్ క్రియేషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. పాస్వర్డ్ క్రియేషన్ చూసుకున్నట్లుగా అయితే మీకు ఏ పాస్వర్డ్ అనేసి చెప్పేసి మీకు ఆల్రెడీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతోని మీరు న్యూ పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎడిషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లుగా అయితే ఎడిషనల్ డీటెయిల్స్ వచ్చేసరికి నేషనాలిటీ అంటే మీరు అక్కడ ఏం చేయాలనుకుంటున్నా అంటే యొక్క ఏంటి అంటే ఇండియానా లేకపోతే ఏంటి అని చెప్పేసి, అలానే అక్కడ అడ్రస్ ఎక్కడ, అండ్ నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి వస్తుంది. అదన్నీ ఓకే చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ అనేది అయితే ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని టిక్ చేసి సేవ్ కొట్టిస్తే ఓకే అనేది అయితే అయిపోతుంది. దీని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఒక లాగిన్ ఐడి అలానే రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. అలానే మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఏదైతే కొత్త పాస్వర్డ్ ఉందో దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి మీరు లాగిన్ అనేది అయితే చేయాల్సి అయితే ఉంటుంది. క్యాప్చర్ కోడ్ ఇచ్చేసి మీరు లాగిన్ చేసినట్లుగా అయితే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది అయితే ఓపెన్ అయితే అవబోతుంది. ఇంటర్ఫేస్ అనేది లాగిన్ చేస్తే నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి హోమ్ పేజ్ నుంచి మనం లాగిన్ చేయగానే డాష్బోర్డ్ అనేది క్యాండిడేట్ డాష్బోర్డ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఇంతవరకు చేసినటువంటి లాగిన్ డీటెయిల్స్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏవైనా ఎడిట్ చేయాలనుకున్నట్లుగా అయితే దాంట్లో ఆప్షన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటిది ఇక్కడైతే ఉంటుంది. కానీ ఒకవేళ అప్లికేషన్ ఫామ్స్లోనైతే మాత్రం మనకి కొంచెం కష్టం అనేసి అయితే చెప్పుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లుగా అయితే ఎలా ఉంటుందంటే మనకి ఏవైనా ఫ్యూచర్ నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినట్లుగా అయితే అవి మనకి కిందన మనం లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి డీటెయిల్ నోటిఫికేషన్స్ రూపంలోనే మనకి కింద అప్లికేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఎగ్జామ్స్ ఎప్పుడు అలానే అప్లికేషన్ హిస్టరీస్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తాయి. ఒకవేళ మీరు ప్రస్తుతానికైతే మల్టీ టాస్కింగ్కి సంబంధించినటువంటిది నోటిఫికేషన్ అనేది అయితే రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ప్రజెంట్ అప్లికేషన్స్ వచ్చేసరికి 27 స్టార్ట్ అవుతున్నాయి. ఎండింగ్ డేట్ వచ్చేసరికి 31/7/2024 వరకు అవుతున్నాయి. అలానే లాస్ట్ డేట్ వచ్చేసరికి పేమెంట్స్కి సంబంధించినటువంటిది ఎప్పుడు అంటే 1/8/2024 అనమాట. ఇక్కడ ఈ అప్లికేషన్స్లోనే ఏమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్లుగా అయినా
ఆన్లైన్ పేమెంట్స్లో కరెక్షన్స్ చేంజెస్ చేయాలనుకున్నా సరే అది 16-17 డేట్స్లో వరకు అవుతుంది. నాకు తెలిసి డేట్ అనేది అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి మీరు ఇంకా పెట్టే ముందు కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టడం చాలా వరకు అయితే మంచిది. మీరు ఒకవేళ అప్లై చేయాలనుకున్నట్లుగా అయితే అప్లై అని చెప్పేసి అయితే ఉంది కదా, ఇది ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది అప్లై అనేది ప్రస్తుతానికి సగం అయిపోయింది కాబట్టి ఇక్కడ మై అప్లికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని చూసుకున్నట్లుగా అయితే కంటిన్యూ అని చెప్పేసి నొక్కినట్లుగా అయితే ఇక్కడ మనకి ఆ పర్సనల్ డీటెయిల్స్ అని అలానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీన్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకా మీరు దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ కావాలని చెప్పేసి అడుగుతారు. అది ఏజ్ రిలాక్సేషన్కి మీరు కావాలనుకుంటే ఓకే, లేదు అంటే నో అని పెట్టండి. నా వరకైతే నో అనేది అయితే పెట్టేయండి. నెక్స్ట్ ఒకటి మీ ఏజ్ లిమిట్ అనేది ఒక 2-3 ఇయర్స్ కలిపితే ఎగ్జామ్కి మేము దగ్గర ఎలిజిబుల్ అవుతామని చెప్పేసి అనుకుంటే ఎస్ అని చేయండి, లేదంటే నో అని పెట్టేయండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఫర్దర్లో మీకు రావాలనుకున్నట్లుగా అయితే మీరు ఏం చేయాలంటే అక్కడ దానికి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఉన్నాయో అవి ఎస్ అని చెప్పేసి ఓకే చేసుకోండి. తర్వాత దీనికి సంబంధించినటువంటి అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే మీకు ఈజీ మెథడ్లో చెప్తానని చెప్పాను కదా, ఈజీ మెథడ్ ఏమీ లేదు. ఆ కింద క్యూఆర్ కోడ్ అనేది అయితే మనకి అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర ఫోటోకి అలానే సిగ్నేచర్కి ఉంటుంది. ఫోటోకి అయితే మీరు క్యూఆర్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. ఆ ఫోటోకి సంబంధించినటువంటి ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే ఒక యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. దాన్ని లాగిన్ చేసుకొని మీ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి అందులో మీరు డైరెక్ట్ ఫోటో అనేది అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా మీరు ఎక్కడైతే అప్లోడ్ చేస్తున్నారో అక్కడ మీ ఫోటో అనేది అయితే వచ్చేస్తుంది. ఆ ఫోటో దగ్గర చాలా వరకు ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి అది నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 6-2 సెంటీమీటర్స్లో అయితే ఉండేటట్లు చూసుకొని మీ ప్రివ్యూ ఫామ్ అంటే సరిపోయిందా లేదని చెప్పేసి చూసుకొని టిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది అయితే కొట్టియండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఫిలప్ చేసుకోవచ్చు చాలా ఈజీగా, కానీ ఎటువంటి మిస్టేక్ లేకుండా అయితే ఫిలప్ చేయండి. ఇది నా లేటెస్ట్ వీడియో అనమాట. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.